ఈ విధంగా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు గుర్తించారు. ఈ దేశంలోకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అవసరం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించి మరి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించినటువంటి దేశ ప్రజల్ని మనంతా కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమావేశాల ద్వారా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చక్కటి సమన్వయంతో పెద్దల అరుణ్ సింగ్ గారు, శివప్రకాష్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు వీరందరూ కూడా చక్కటి సమన్వయం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ పెద్ద ఎత్తున విజయం సాధించడంలో వారు చేసినటువంటి కృషిని కూడా మనంతా కూడా ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి ఉంది. ఇవాళ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ప్రజల యొక్క సంక్షేమే ధ్యేయంగా, ప్రజలే దేవుళ్ళుగా భావించి దేశానికి సేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ముచ్చటగా మూడోసారి అవకాశం కల్పించినటువంటి ఈ దేశ ప్రజలందరినీ కూడా మనం అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ మీద నమ్మకం ఉంచి మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయో, రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క క్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగించి ఖచ్చితంగా ప్రజలు ఈ రకమైనటువంటి పరిపాలన అందిస్తే ప్రజలు మనకు మద్దతునిస్తారు, మన కూడా ప్రజలు ఉంటారు అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంచినటువంటి దేశ ప్రజలందరినీ కూడా మనం అభినందిస్తూ ఈ సమావేశాల ద్వారా ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరం. ఇంక చివరగా మన జూలై 1, 2024 నుండి నూతన న్యాయ చట్టాలు అమలులోకి రావడం జరిగింది. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి కాలం చెల్లినటువంటి చట్టాలు ఉన్నాయో, న్యాయ చట్టాలు, వాటిని ప్రక్షాళన చేస్తూ సత్వర న్యాయం అందేలా లక్ష్యంగా నేరస్తులకు శిక్ష వెంటనే పడేలా, నేరాలని నియంత్రణకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని నూతన న్యాయ చట్టాలను ఈ దేశంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఐపీసీ, సిఆర్పిసి, ఐఏఎస్ చట్టాలు ఉన్నాయో వాటిని భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో స్వత్వరం అమలయ్యేటువంటి చట్టాలని అమల్లోకి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల తరపున బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం స్వాగతిస్తూ మరి ఇవాళ ఈ ధన్యవాద తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని సమర్థించవలసిందిగా సోదరులు రమేష్ గారికి 3 నిమిషాల సమయం. भारत माता की, भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు ఎల్ మురుగన్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, మాజీ అధ్యక్షులు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమవీరాజ్ గారికి, శాసనసభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు వైఎస్ చౌదరి గారికి, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, పార్థసారథి గారికి, ఈశ్వరరావు గారికి, రామకృష్ణారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, ఇక్కడికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, సోదరిమణులకి పేరు పేరున నా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో మీరందరూ ఈ ముగ్గురు కూటమిలో జరిగిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా 3 పార్టీలతో కలిసి పనిచేసి మమ్మల్ని అందరినీ గెలిపించిన మీకందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పుడు మూడోసారి మన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం ఇది చాలా మనందరికీ గర్వకారణం. ఎందుకంటే దాదాపు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికవడం నరేంద్ర మోడీ గారికే దక్కింది. 3 సార్లు కంటిన్యూగా ఇంత పెద్ద దేశంలో ఇన్ని పార్టీల మధ్యలో గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు ఈ మాదిరి జరిగిందంటే, ఒక పక్క దేశ భద్రత, ఇంకో పక్క ఆర్థికంగా ఏ విధంగా దేశాన్ని బలపరచడం, పొలిటికల్గా భారతీయ జనతా పార్టీని చాలా వేగంగా ముందుకు తీసుకురావటం, సంక్షేమ పథకాలు ప్రజలకు కావాల్సిన పనులు చేయటం, నేషనల్ వైడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం, అదే కాకుండా టెక్నికల్గా చంద్రయాన్ కానీ, లేకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, ఐటీ సెక్టర్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, అంటే బుల్లెట్ ట్రైన్ తీసుకురావడము, ఈ వందే భారత్ ట్రైన్స్ తీసుకురావడము, ఎయిర్పోర్ట్లు డబుల్ చేయడము, నేషనల్ హైవేస్ అతి వేగంగా, అసలు భారతదేశంలో నేషనల్ హైవేస్ చూస్తే ప్రపంచ దేశాలతో ఈరోజు పోటీ పడే విధంగా డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక కారణము. అలాగే ఇంతసేపు దేశంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది ప్రతి స్కీమ్ కూడా మన శ్రీనివాస వర్మ గారు మీకు వివరంగా చెప్పారు. ఇది కాకుండా పొలిటికల్గా కూడా ఇటు తెలుగుదేశంతో కానీ, అటుపక్క బీహార్ నుంచి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ నుంచి కానీ, ఎల్జేపీ పాస్వాన్ గురించి కానీ, వాళ్ళందరితో కూడా జనసేన, జేడీఎస్ ఇటువంటి పార్టీలతో అందరితో కూడా అలయన్స్ పెట్టుకొని దాదాపు ఇప్పుడు ఎన్డీఏలో 300 పై చిలుకు సీట్లు ఈరోజు ఉన్నాయంటే అది నిజంగా మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గర్వకారణం అని తెలియజేస్తూ, మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా ఎలక్షన్లు జరిగాయి. పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడిందనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ మెజారిటీ, చరిత్రలో ఎక్కడా లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో అంటే 93% స్ట్రైక్ రేటు ఈరోజు రావడం, మనం నిజంగా నరేంద్ర మోడీ గారు ఈ అలయన్స్ పెట్టుకున్న దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత భారీ మెజారిటీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన ఈ ముగ్గురిపైన విశ్వాసంతో వచ్చింది. దేశంలో ఈరోజు అందరూ ఇదే చూస్తున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన పార్లమెంట్లో కానీ,
అలాగే ఎంపీలు పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా చెప్పడం ఏమని, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ చూస్తే బ్రహ్మాండమైన మెజారిటీ, ఎదుట పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా మనల్ని గెలిపించారు, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో తెలపడం. ఒరిస్సాలో దాదాపు 5 సార్లు అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా బీజేడీ ఉన్నదని ఈసారి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం. అక్కడ 21 పార్లమెంట్లు ఉంటే 20 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ వశం కావడం, ఇవన్నీ చూశాం. 4 స్టేట్లలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, ఇంకొక సిక్కిం, ఇక్కడ కూడా 4 ఎన్డీఏ ప్రభుత్వాలే రావడం నిజంగా మనం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకు గర్వకారణం. వారికి అభినందనలు కూడా తెలియజేయాలి. మొన్న జరిగిన పార్లమెంట్లో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు వారికి 44-45 నుంచి ఇప్పుడు 99 సీట్లు వచ్చింది. మొత్తం 543 సీట్లకు గాను 99 సీట్లు వస్తే వారు ఈరోజు అపోజిషన్ మేము స్ట్రాంగ్గా ఉండడం అనుకుంటున్నారు కదా. 2 పర్యాయాలు అపోజిషన్లో మల్లికార్జున ఖర్గే అక్కడి నుంచి ఎంపీగా అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఆయన గెలవాల. నిన్న ఎలక్షన్లో అపోజిషన్ లీడర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ, మెయిన్ అపోజిషన్ పార్టీ, ఆ అపోజిషన్ లీడరు అధిరంజన్ చౌదరి అని ఉన్నాడు. ఆయన కూడా వెస్ట్ బెంగాల్లో నిన్న జరిగిన ఎలక్షన్లో గెలవాల. ఇప్పుడు ఉండే రాహుల్ గాంధీ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాడని చెప్పేసి, ఎందుకంటే దేశం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నాడు, 3వసారి కాబట్టి రేపు ప్రపంచ అగ్ర దేశాల్లోనే మనం 3వ స్థానంలో నిలబడుతున్నాం కాబట్టి మళ్ళీ 4వసారి జరిగే ఎలక్షన్లో ఇప్పుడుండే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కూడా గెలవడం అని చెప్పేసి నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆ విధంగా డెవలప్ చేస్తాడు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో అని చెప్పేసి మనం చూస్తున్నాం. దేశంలో ఒక పక్క చూస్తే ఎన్ని బిల్స్, ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, జీఎస్టీ కానీ, ఎన్సీఎల్టీ కానీ, ఇవన్నీ చేయడం, సర్జికల్ స్ట్రైక్ చేయడం, ఇవన్నీ కూడా ఒక పక్క దేశం బార్డర్గా ఈరోజు పాకిస్తాను మన గురించి ఏదైనా కానీ బార్డర్లో చేయాలంటే కూడా భయపడే రోజులు మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ జరిగింది, వారు ఏ విధంగా మన దగ్గరికి రావాలంటే కూడా ఇప్పుడు ఆలోచన చేసే పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు ఎలక్షన్లో కూడా మనకు అమిత్ షా గారు చెప్పడం, పాకిస్తాన్ ఆక్రమించుకున్న, భారత్ ఆక్రమించుకున్న పాకిస్తాన్లో 1 ఇంచు కూడా వదిలే సమస్య లేదు, ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది కూడా తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ, ఈ విధంగా దేశం ముందుకెళ్తుంది. రాజకీయంగా మనం చాలా ముందుకున్నాం. ఈ ఎన్డీఏ ఇన్ని పార్టీలు కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. రాబోయే కాలం ఇంకా బాగుంటుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి ఏదైతే శ్రీనివాసవర్మ గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని మీరందరూ కూడా గట్టిగా తప్పెట్లు కొట్టి బలపరచాలని చెప్పి తెలియజేస్తూ, నేను కూడా బలపరుస్తున్నానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు రమేష్ గారు. ఇప్పుడు సోదరులు సోమవీర్రాజు గారిని 3 నిమిషాల పాటు బలపరచవలసిందిగా. తీర్మానాన్ని సభాధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను 3 నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి వారందరి పేర్లు చెప్పడం లేదు, అన్యదా భావించొద్దని. అది బెస్ట్ అండి. సభాయ నమః. అందరికీ నమస్కారం. ప్రతిపాదనలో కొన్ని అంశాలను ప్రస్తావించారు పెద్దలు. ఇందులో ఉన్నటువంటి అంశాలని మన ముందు వివరించారు. అందులో కొన్ని స్థూలంగా పరిశీలన చేస్తే మనం కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మూలంగా
మనం కొంత ఇబ్బంది పడ్డామనేది అధ్యక్షుడు వాళ్ళు మాట్లాడుతూ కూడా మార్నింగ్ ఉదయం తెలియజేశారు వారి యొక్క ప్రెసిడెన్షియల్ స్పీచ్లో. నేను మీకు కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాలకు కూడా వ్యతిరేకమైనటువంటి పార్టీ కాదు. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ కూర్పులో ఒక క్రిస్టియన్ జార్జ్ కురియన్ కేరళ నుంచి మంత్రివర్గంలో వారు పదవిని స్వీకరించారు. మనం ఎవరికి వ్యతిరేకం? జార్జ్ కురియన్ మాతో పాటు యువమోర్చాలో పనిచేశారు. ఇప్పుడు వారికి 63 సంవత్సరాలు. కేరళలో క్రిస్టియన్గా అనాదిగా పార్టీలో పనిచేస్తున్నారు 90 ముందు నుంచి. ఆయన మన రాజగోపాల్ గారి దగ్గర రైల్వే మినిస్ట్రీగా ఉండగా ఓఎస్డీగా పనిచేశారు. అలాంటి కార్యకర్త, జాతీయ కార్యవర్గ సభ్యులు, యువమోర్చా, అలాంటి వ్యక్తి ఈవేళ మన దేశానికి మంత్రి అయ్యారు. క్రిస్టియన్ సమాజం అంతా కూడా ఈవేళ కేరళలో ఎంతో ఆనందంతో ఉన్నారు. దీని ప్రభావం రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. మన ముస్లింలకు వ్యతిరేకమని చాలా ఎనాలిసిస్లో మనం గమనించాం. ఎక్కువ ఓట్లు వారు పోల్ చేశారు, హిందువులు తక్కువ చేశారని. దేశంలో మనం ఏ వర్గానికి ఏ సందర్భంలో కూడా వ్యతిరేకులం కాదు. ముస్లిం సోదరుని డాక్టర్ వి రామారావు గారు అధ్యక్షులుగా ఉండగా చార్మినార్ దగ్గర 250 మంది ముస్లిం సోదరుల్ని చార్మినార్ దగ్గర వారందరి చేత వందే మాతరం పాడించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ దేశంలో వందే మాతరం పాడొద్దు అని కొన్ని వర్గాలు రెచ్చగొడుతుంటే అదే ముస్లిం సోదరుల్ని ఈ యొక్క దేశంలో దేశభక్తులుగా తీర్చిదిద్దేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ దేశాన్ని ప్రేమించమని ఒక కల్పన నిర్మాణం చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కొన్ని అంశాలను చాలా స్పార్క్గా కూడా తెలియజేస్తాం. కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్తో క్రికెట్ జరిగితే ఎవరన్నా పాకిస్తాన్ నెగ్గితే ఇక్కడున్న భారతీయులు ఎవరన్నా జైలు కొడితే తపాకాయలు పేరిస్తే ఆడికి ఈ దేశంలో స్థానం లేదని చెప్పేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది అవర్ కమిట్మెంట్. ఇలాంటి రాజకీయ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం అనేది ఒక గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. రాహుల్ గాంధీ ఆర్టికల్ 317 రద్దు చేస్తా. ఎంత చరిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తే ఒక్క మాటతో ఆర్టికల్ 317 రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించాడంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి అధికారమే కావాలి, వాళ్ళకి ఓట్లే కావాలి. మనకి దేశం ప్రధానం, అధికారం ప్రధానం కాదు. మనకు అధికారం భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి, మనకు అధికారం
కొంతమంది వ్యక్తుల్ని మంత్రులు చేయడానికి కాదు, ప్రధానమంత్రులు చేయడానికి కాదు. మనకు అధికారం ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం. ఇలాంటి సందర్భంలో కొన్ని వర్గాలను మనకు వ్యతిరేకిస్తూ నిర్మాణం చేస్తున్నటువంటి ఆలోచన ధారను కూడా తట్టుకోవడం. 99 సీట్లు వస్తే మూడో సందర్భంలో పార్లమెంట్లో డ్యాన్సులు చేస్తున్నారు కొంతమంది. ఆ టీఎంసీ ఎంపీ మాట్లాడుతూ కుచ్చు 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 అని తాగాడా? వందల మంది కార్యకర్తల్ని, వేల మంది కార్యకర్తల్ని ఈవేళ వెస్ట్ బెంగాల్లో ఊచకోత కోస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ, పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తూ పార్లమెంట్లో ఇలాంటి ప్రసంగం చేసేటువంటి దేశ ద్రోహులు ఈవేళ వాళ్ళని ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, మానసికంగా మీరెంతమంది చంపినా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి శక్తి, దమ్ము ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ విధంగానూ కూడా నక్సలైట్కి కావచ్చు, తీవ్రవాదులకు కావచ్చు, ఎవరికైనా సరే రొమ్ము చూపించే పార్టీ, గడగడలాడించే పార్టీ, దేశభక్తితో ముందుకు వెళ్ళేటువంటి పార్టీ, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది, వాజ్పేయి గారు చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మనం చాలా విషయాల్లో నేషనల్ హైవేస్, ఎయిర్వేస్, రైల్వేస్, ఇదేనా మన ఘనత? ఇదేనా మన ఘనత? వీఆర్ ఆల్వేస్ ప్రో పూర్. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి భారతదేశంలో ఇందిరాగాంధీ, నెహ్రూ అంతమంది పరిపాలిస్తున్న సందర్భంలో ఆనాటి వరకు ఈ దేశంలో ఎస్టీకి మంత్రి లేరు. వాజ్పేయి గారు వచ్చే వరకు సమాజంలో అడవిలో నివసిస్తున్నటువంటి ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం లేనటువంటి పరిస్థితిని గమనించి వాజ్పేయి గారు ఎస్టీస్కి మంత్రులుగా క్యాబినెట్ 2 MOSలు ఇచ్చినటువంటి మంత్రి ప్రభుత్వం వాజ్పేయి గారు. ఎవరు పేదవాళ్ళ గురించి ఆలోచించారు ఈ దేశంలో? సమాజంలో వాజ్పేయి గారు ఎవరైతే కర్మచారీస్ ఉంటారో, ఎవరైతే పాకి వృత్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వారు మన బాత్రూముల్ని, మన నిండిపోయినటువంటి ట్యాంకుల్ని కిరసనాయిలు పోసి రాత్రి 10 గంటలకు 12 గంటలకి నిండిపోయినటువంటి ట్యాంకుల్ని తోడి డబ్బాలో పోసి ఊరి అవతల పారబోసేటువంటి పరిస్థితిని వాజ్పేయి గారి కర్మచారి కమిషన్ అనేది ఏర్పాటు చేసి ఆ మలమూత్రాలని 5 నిమిషాల్లో సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయబడినని 5 నిమిషాల్లో తోడేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేసినటువంటి ఘనత వాజ్పేయి గారు. సమాజంలో ఏ వర్గం, ఎంత పేదవాళ్ళు, ఎవరి గురించి ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీ? మనల్ని రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నామంటున్నారు. నిన్న కూడా ఒక సమావేశంలో గమనించారు, గ్లాసులు ఇంకా మన సమాజంలో 2 గ్లాసులు వ్యవస్థ ఉంది. దీన్ని పాలద్రోలాలని సంఘం తీర్మానం చేస్తుంది, ఆర్ఎస్ఎస్ తీర్మానం చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్, దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్. ఇలాంటి స్థితుల్లో మనం పనిచేస్తున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి బాధ్యతతో మనం పనిచేయాలి? అభినందించడం మోడీ గారిని, దాంతోపాటు మన బాధ్యత ఏ విధంగా మనం పనిచేయాలి అనేటువంటి అంశాన్ని ఆలోచిస్తారని
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సోమవీర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులు పార్థసారథి గారిని 2 నిమిషాల పాటు చెప్పండి. పార్థసారథి గారు ట్రాన్స్లేషన్ కూడా చేశారు, అందుకని 1 నిమిషం తగ్గించేసి 2 నిమిషాలని చెప్పారు. అధ్యక్షులు మేడం గారు చెప్పిన సభాయ నమః అనే స్ఫూర్తిని తీసుకొని అందరికీ నమస్కారం తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాజమండ్రికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే నాకు ఆదోని నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, రాత్రి అనక పగలనక కష్టపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నన్ను ఆశీర్వదించి గెలిపించిన ఆదోని ప్రజలకందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నేను ఈరోజు నాకు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వాన్ని వహించడం అన్నది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు. చాలామంది చెప్తా ఉన్నారు, గాలి వీచింది, ఆంధ్రప్రదేశ్లో గాలిలో గెలిచారు చాలామంది అని చెప్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి అసత్యం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేచి చూస్తున్నటువంటి ఎన్డీఏ పాలన కావాలని, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలని, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని గత 10 సంవత్సరాలుగా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారన్న విషయం మనకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసకాండను కూడా మనం చూసాం. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నరేంద్ర మోదీ గారు వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. నేను ప్యానలిస్ట్గా కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా మీడియా వాళ్ళు రెగ్యులర్గా అడిగేవాళ్ళు, ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో విధ్వంసం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సాయం చేస్తుందని అడిగేవాళ్ళు. మనం చెప్పేవాళ్ళము, అందరూ కూడా సమర్థించుకోవడానికి చెప్పేవాళ్ళం, ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసి వాళ్ళ బాగోగుల కోసం సాయం చేస్తున్నామని చెప్పేవాళ్ళు. అంతెందుకు, వేల కోట్ల రూపాయల్ని, అన్ని సంక్షేమ పథకాల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. నవరత్నాల పేరుతో కేంద్రం నుంచి వచ్చిన సాయం నేను చాలాసార్లు చెప్పాను, ఎన్నో సభల్లో చెప్పాను. నవరత్నాల్లో 50 నుంచి 70% వరకు కూడా నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి నిధులతో చేస్తున్నారని చెప్పాను. వాటిని తీసుకుని ఇక్కడ అబద్ధ ప్రచారం చేశారు. ఇళ్ళు ఇస్తామని మనం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు 3 కోట్లకు పైన ఇళ్లను అందరికీ కట్టిస్తే, ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇళ్ళు కట్టమని డబ్బులు ఇస్తే కేవలం 600 లోపు ఇళ్లను పూర్తి చేసి, నా నియోజకవర్గంలో ఆదోనిలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని ప్రజల ఆలోచనతో ఓటేశారు. ఈసారి జలయజ్ఞం పేరుతో నీళ్లను పారిస్తాం, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెబితే, అంతెందుకు పోలవరం లాంటి ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మించి ఇస్తామని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని పక్కదావ పట్టించి, అంతెందుకు రాయలసీమ ప్రజల గొంతెండుతున్నా కూడా కనీసం ఒక్క ప్రాజెక్టులో ఒక్క తట్టెడు మట్టియకుండా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పారద్రోలి ఎన్డీఏ ప్రభుత్వం కావాలనుకుని నరేంద్ర మోదీ గారి నాయకత్వం కావాలని ఇక్కడ ఓటేసిన విషయాన్ని మనం చూస్తాం. ఆరోగ్యశ్రీ పేరు మీద కేవలం హాస్పిటల్లో ఒక వైపున ఇబ్బంది పడతా, ఇంకో వైపున ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ కోసం అర్రులు చాస్తూ ఉంటే కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని చూసాం. రేషన్ ఇస్తూ ఉంటే నరేంద్ర మోదీ గారు ప్రతి వ్యక్తికి 5 కిలోల రేషన్ ఇస్తూ ఉంటే దాన్ని కాదని చెప్పి వీళ్ళు ఆ రేషన్ తీసుకొని మాఫియాను నడిపిన సందర్భాన్ని మనం ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసకాండ కొనసాగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చేసే సాయం మీద ఏదో విధంగా చితికిపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం కావాలని చెప్పి
కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం కోసం ఓటేశారన్న విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. బీసీలకు సంబంధించిన ఇక్కడ 56 కార్పొరేషన్ల పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు ఇంకోవైపున విశ్వకర్మ యోజన పేరున 18 చేతి వృత్తుల వారికి న్యాయం చేసింది మనం చూసాం. ఎస్సీలకు వచ్చిన సందర్భంలో మాదిగలకు గత 2 ప్రభుత్వాల్లో గత 2 సార్లుగా మోసం జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఎంఆర్పిఎస్ని హక్కున చేర్చుకుని వాళ్లకు సమర్థన చేసింది మనం కళ్ళతో చూసాం. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా 3వసారి వస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండదని చెప్పారు. అలాగే రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లు తీసేస్తారని భయభ్రాంతుల్ని సృష్టించారు. ఇవన్నీ కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీలతో సహా మైనారిటీలు ఒక్క విషయాన్ని మీరందరూ ఆలోచన చేయాలి. 55,000 మంది ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో నాలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అఖండ మెజారిటీతో గెలిపించారంటే ముస్లిం మైనారిటీల ఆలోచన విధానం నరేంద్ర మోదీని వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అంతెందుకు గత 20 రోజుల్లో సుమారుగా 20 మంది కౌన్సిలర్లు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని మెచ్చి ఈరోజు ఆదోనిలో 4 కౌన్సిలర్లతో సహా ఈరోజు మన పార్టీలో చేరారంటే నరేంద్ర మోదీ ఆలోచన విధానం ప్రజలకు ఎంత నచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఏ రకంగా చూసినా ఇది గాలి కాదు, నరేంద్ర మోదీ గారి ప్రభంజనం అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోదీ గారిని 3వసారిగా ప్రధానమంత్రిగా చేసినందుకు, ఓట్లేసినందుకు దేశ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్రతిపాదించినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానానికి సమర్థత తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నమస్కారం. పార్థసారథి గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సోదరులు మాధవ్ గారు 3 నిమిషాలు. మాధవ్ గారు 3 నిమిషాలు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, రాజమహేంద్రవరంలో ఘన విజయం సాధించిన ఆ నియోజకవర్గంలో మనందరికీ ఆతిథ్యం ఇస్తున్న మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అరుణ్ సింగ్ గారికి, అలాగే మురుగన్ గారికి, మనలో ఉంటూ కేంద్ర మంత్రిగా ఎదిగి అఖండ విజయం సాధించిన మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే రాష్ట్ర మంత్రిగా ఎదిగిన మన సత్యకుమార్ గారికి, గెలిచిన 8 మంది, అలాగే మన గెలిచిన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి, గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలకు, గెలిపించిన ఈ ఎన్నికల్లో సారథ్యం వహించి అద్భుత విజయం భారతీయ జనతా పార్టీకి అందించిన నాయకులందరికీ కూడా ముందుగా అభినందనలు, నమస్కారాలు. ఈరోజు శ్రీనివాస్ వర్మ గారు మొదటిసారి మనం ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గంలో ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. నెహ్రూ గారి తర్వాత ఆ రోజు ఆ ప్రభుత్వానికి ఎటువంటి ఎదురు లేదు, ఎటువంటి ప్రతిపక్షం లేదు, అయినా కూడా 3 సార్లు గెలవటం జరిగింది. అది గొప్ప విజయం. కానీ అనేక రకాల అడ్డంకులు, అనేక రకాల కుతంత్రాలు, అనేక రకాల విదేశీ సంబంధించిన అనేక రకాల శక్తులు మనపై ప్రయోగం చేసినా కూడా ఒక అద్భుత విజయాన్ని సాధించిన నరేంద్ర మోడీ గారు, ఆయనకి సహకారం చేసిన దేశ ప్రజలందరికీ, ఓటర్లందరికీ మనం తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవాళ మనం అనుకోవచ్చు 240 సీట్లే వచ్చాయని. 240 సీట్లు అంటే సాధారణం కాదు, కేవలం 0.7 ఓట్ షేర్. మనం తగ్గినా కూడా దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో కేవలం 7 రాష్ట్రాల్లోనే మనం గతసారి కన్నా తక్కువ ఓట్ షేర్ వచ్చిందని మనం గమనించాలి. 22 రాష్ట్రాల్లో గతం కన్నా ఎక్కువ, లేకపోతే సమానంగా మనకు ఓట్ షేర్ వచ్చింది. ఇంకా గమనిస్తే మనకి ఈసారి గతంలో 22.9 కోట్ల మంది మనకు మద్దతు ఇస్తే ఈసారి 23.59 కోట్ల మంది, 23.59 కోట్ల మంది మన మద్దతు ఇచ్చారంటే దేశవ్యాప్తంగా 70 లక్షల మంది అధికంగా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ఓటేశారని గమనించాలి.
అదేవిధంగా మన అనేక రకాల చోట్ల ఏవైతే పథకాలు ప్రవేశపెట్టామో ఆ పథకాల యొక్క గెలుపు, ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిన తీరు కేవలం వాటన్నిటికీ అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా మనకి మద్దతు ఇచ్చారని మనం గమనించాలి. ఏవైతే పథకాలు 168 పథకాలు పెట్టారో చిట్ట చివరి వ్యక్తి వరకు ఏ లక్ష్యంతో అయితే మనం పనిచేస్తున్నామో అంత్యోదయ అనే లక్ష్యానికి వెళ్ళే విధంగా అందరికీ అందరి జీవితంలో కళ్యాణాన్ని కలిగించే విధంగా ప్రవేశపెట్టిన పథకాలు కారణంగా కేవలం అవే కాదు, ప్రపంచంలో ఉండే భారత సంతతి సంబంధించిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాదు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే మన మూలాల నుంచి అనేక దశాబ్దాల క్రితం వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా లేచి నిలబడి గర్వంగా నేను భారతీయుడిని అనే విధంగా ప్రపంచంలో మన జెండాని గర్వంగా ఎగరేసిన నరేంద్ర మోడీ గారికి తప్పనిసరిగా మనందరూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి అధికారానికి వచ్చిన తర్వాత ఏవైతే మొదటి క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో అవన్నీ కూడా మనకి గర్వకారణం. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 14 ఖరీఫ్ సంబంధించిన పంటలకి మద్దతు ధర పెంచిన విధానం 117 రూపాయల నుంచి 983 రూపాయల వరకు అన్నిటికీ మద్దతు పెంచిన తీరు ఏదైతే ఉందో మనందరం హర్షాతిరేకాలుగా స్వాగతం పలకాలి. అలాగే ఈ దేశం యొక్క బానిస చిహ్నాలను తొలగించాలి. ఏవైతే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో ఒక్కొక్కటి తొలగించి తిరిగి మన జాతీయ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న అద్భుతమైన సమయంలో ఈరోజు అమృతకాల సమయంలో ఏవైతే బ్రిటిష్ వాళ్ళు ఏవైతే యాక్ట్స్ 1960లో ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఎన్ని సంవత్సరాలైంది బ్రిటిష్ వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1873, అలాగే ఏదైతే సిఆర్పిసి ఉందో ఈ యొక్క యాక్ట్స్ అన్ని కూడా సమయానికి దాటిపోయి వీటన్నిటినీ కూడా భారతీయకరణ చేసే విధంగా వాటి శిక్షా స్మృతిని మార్చి ఈ భారతీయ సాక్షి స్మృతి అలాగే ఏవైతే పీనల్ కోడ్ ఉన్నాయో వాటన్నిటికీ భారతీయ పేర్లు పెట్టి ఆ పేర్లు మేము చెప్పడం కూడా కష్టంగా ఉంది. ఎద్దావై చేసే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భారత మూలాల వైపు తీసుకెళ్లి భారతీయులందరికీ గర్వంగా ఈ యొక్క 3 యాక్ట్స్ని మార్చడం జరిగింది. కేవలం మార్చడమే కాకుండా ఇవాళ దానికి నిధులు ఇచ్చే విధంగా ఇండియన్ ఫోర్సనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ అని ఒక స్కీమ్నిచ్చి వీటన్నిటికీ కూడా ఈ యొక్క 3 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దేశానికి సంబంధించిన క్రిమినల్ యాక్ట్ సంబంధించిన వాటన్నిటికీ కూడా బలాన్ని ఇచ్చే విధంగా డబ్బులు సమకూర్చడం, అలాగే భారతదేశం సంబంధించిన గౌరవాన్ని పెంచే విధంగా G7 అలాగే బ్రిక్స్ సమ్మిట్లోకి వెళ్ళి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు 3.0ని ముందుకు తీసుకెళ్లారో మనందరం కూడా చూసి గర్వించాలి. కనుక ఆ విధంగా ఈ రాష్ట్రానికి దేశానికి అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ తీర్మానాన్ని మనందరం కూడా మద్దతు తెలపాలని చెప్పి నేను కూడా దానికి మద్దతు తెలిపిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. సోదరులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని మనం అందరం ఆమోదించినట్లుగా చేతులు పైకెత్తవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రధానంగా మనం ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించుకోవడానికి మనకి ఈ హోటల్ కావచ్చు, ఈ కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, అడిగిన వెంటనే వారు కూడా భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా వారు కంటెస్ట్ చేయటం జరిగింది. పెద్దలు సోదరులు యోగానంద్ గారు, అదేవిధంగా సోదరులు పవన్ గారు, వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సత్కరించవలసిందిగా అరుణ్ సింగ్ గారిని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మనకి భోజన విరామం ఉంటుంది. వెనక వైపుని లాన్లో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మన అందరూ కూడా లైన్లో వెళ్ళి మళ్ళీ 45 నిమిషాలు 2:30 కల్లా మనం ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఒకరికొకరు తొక్కిసలాట లేకుండా తొక్కిసలాట లేకుండా అందరికీ భోజనం వస్తుంది. మనందరూ కార్యకర్తలం, అందుకోసం తోపులాట లేకుండా తొక్కిసలాట లేకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి భోజనం చేసి మళ్ళీ 2:30 కల్లా మనం లోపల కూర్చోవాలి. అదేవిధంగా ఈ హాల్ బయట లెఫ్ట్ రైట్ కూడా బాత్రూములు సదుపాయం ఉంది, ఎవరికి అవసరమైనా అది వాడుకోవచ్చు. కార్యకర్తలకి సూచన, రిసెప్షన్ దగ్గర జాతీయ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.
తీసుకోవాలనుకున్న వారు అక్కడ రిసెప్షన్ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, తీసుకోవాల్సిందిగా ఆ, కోరుకుంటున్నాను. భోజనాలు మళ్ళీ తిరిగి అందరూ 3 గంటలకల్లా ఇక్కడ సమావేశం కావాలి. 10 నిమిషాల ముందు ప్రతి ఒక్కరూ 3 గంటల లోపు ఇక్కడికి రావాలి దయ ఉంచి.